స్టోరీ సిటీకి షిఫ్ట్ అయిందన్నమాట. అంటే మనం కూడా అక్కడికి వెళ్దామా? అక్కర్లేదు. అక్కడ గొడవ చేసేవాళ్ళు వేరే ఉన్నారు. ఎవరు? సుకన్యోదనా? అవును. స్నేహ సీమంతం రోజు 2 కుటుంబాలు చీలిపోయాయిగా. ఇప్పుడు ఈ చెల్లెలు ఆక్కని కలవబోతుంది. ఈ అవకాశాన్ని వాళ్లకు వదిలేద్దాం. రచ్చ రంబోలా చేసుకుంటారు. అయితే సుకన్య వదిన, ఇందు, వసుంధర ఆంటీలకు వీళ్ళు విందు భోజనం కాబోతున్నారన్నమాట. ఫస్ట్ యానివర్సరీ ఫస్ట్ వరల్డ్ వార్ లా జరుగుతుంది. అంతే కదే. అమ్మా. అర్జున్ రెడీయా? రెడీ. ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నావు చెప్పలేదు? ఒక బ్యూటిఫుల్ రెస్టారెంట్ కి. ఎందుకు? టేస్టీ ఫుడ్ తినడానికి. ఏంటపర్ణ ఈరోజు తమాషాగా మాట్లాడుతున్నావు? ఏమీ లేదు అర్జున్, ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది. అలా కాసేపు నీతో బయటికి వెళ్ళాలనుంది. ఇంట్లో రోజు జరుగుతున్న గొడవలతో విసిగిపోయాను. నాకు కాస్త రిలీఫ్ కావాలి. అలాగే అపర్ణ, నీ ఇష్టాన్ని నేను ఎప్పుడైనా కాదన్నానా? నువ్వు ఎక్కడికి వెళ్దాం అంటే అక్కడికి వెళ్దాం. 5 minutes లో బయలుదేరదాం. ఓకే? మా మంచి శ్రీవారు. నీ కొడుకు కోడలు ఎక్కడికో వెళ్ళటానికి ప్లాన్ చేసుకున్నారు. ఎక్కడికి వదినా? వస్తారుగా కిందికి, నువ్వే అడుగు. అడగడం కాదు, వాళ్ళ అడుగు గడప దాటనివ్వకుండా చేద్దాం. వస్తున్నారు. అమ్మా, నేను అపర్ణాల బయటికి వెళ్ళి వస్తాం. ఎక్కడికి రా తమ్ముడు? ఎక్కడికైతే మనకెందుకే? దయాజాలి లేని మనుషులు. హఠాలు నాడు బిడ్డలు గాని గెటాలి నాడు కాదన్నట్టు తల్లి కంటే పెళ్ళామే ఎక్కువైంది వాడికి. లేకపోతే కదల్లేని స్థితిలో ఉన్న కన్న తల్లిని వదిలేసి కనికరం లేకుండా వెళతాడా? తోడబుట్టిన దానికంటే తాళి కట్టించుకున్నదే ఎక్కువైందా తమ్ముడు నీకు? జ్వరంతో ఉన్నానన్న జాలి కూడా లేకుండా నన్ను వదిలేసి వెళ్ళిపోతారా? కడుపుతో ఉన్నాను, కదలకూడదని డాక్టర్లు చెప్పారు. ఏదైనా బావా, నాపై నీకున్న బాధ్యత, నీకు పుట్టబోయే బిడ్డ తల్లికి నువ్విచ్చే గౌరవం, మర్యాద, ఆప్యాయత, అనురాగం ఇంతేనా? మా సంగతి సరే, మీ ప్లేస్మెంట్స్ ఏంటి మారినట్టున్నాయి? కాళ్ళు పట్టాల్సిన వాళ్ళు చేతులు పట్టించుకుంటున్నారు, సేవలు చేయించుకునే వాళ్ళు సేవలు చేస్తున్నారు. కొంపదీసి జబ్బులు కూడా మారిపోయాయా? ఎవరి జబ్బులు వాళ్ళకే ఉన్నాయమ్మా. కాకపోతే మమ్మల్ని చూసే దిక్కు లేక మాకు మేమే సేవలు చేసుకుంటున్నాం. అరే, మీరు ఆరోగ్యంగా ఉండుంటే మిమ్మల్ని కూడా మాతో తీసుకువెళ్దాం అనుకున్నామే. అయితే మీకు ఇంకా తగ్గలేదన్నమాట. అవును, నిన్న పార్క్ లో బానే ఉన్నారు కదా, ఇవాళ మళ్ళీ ఏమైంది? ఏముందండి, రోగం మళ్ళీ తిరగబెట్టినట్టుంది. ఆ రోగాన్ని నేను కుదిర్చొస్తానులే గాని మీరు వెళ్ళి కార్ స్టార్ట్ చేయండి. ఓకే. ఏంటి, ఆ టాబ్లెట్స్ మళ్ళీ కావాలా? అవును, అవి ఇస్తే మింగి మీతో పాటు వస్తాం. ఇస్తానులే గాని ఆ టాబ్లెట్స్ ఇంతకు ముందు ఎవరెవరు వాడారో తెలుసుకుని మింగితే బెటర్. ఎవరు వాడారు? టామీ, స్నూపీ, రాము, జిమ్మీ. ఆగాగు, అవన్నీ కుక్కల పేర్లు కదా. అవే వాడే మరి. అంటే కుక్కల మందులు మాకిచ్చావా? కుక్క కటికి చెప్పు దెబ్బ అంటారు కదా, ఆ సామెతని కాస్త మార్చి మీ చెత్త పనులకి కుక్క మందిచ్చాను. మీ ఓవర్ యాక్షన్ కి నా రియాక్షన్ ఇది. ఆ టాబ్లెట్స్ నిన్న పనిచేసినట్టు యాక్టింగ్ చేశారు, నిజానికి అవి పనిచేసేది ఇవాళ.
ఎలా పనిచేస్తాయి? ఏమో మీరు కుక్కల్లా మారిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మీ అదృష్టం ఎలా ఉందో ఏమో మరి. అమ్మో అయ్యో అమ్మో చచ్చేవురా నాయనా అమ్మా 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 మనతోనే అది కుక్క మందులు తినిపిస్తుందా? దాన్ని ఊరికే వదలకూడదే. అవునమ్మా, ఇంతకింత బదులు తీర్చుకోవాలి. కానీ వాళ్ళు వెళ్ళిపోయారు కదా, ఇప్పుడేం చేస్తాం? అమ్మా ఆ, చెప్పు కావేరి. ఓకే, థ్యాంక్ యూ. అమ్మా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలిసింది. హా? బ్రహ్మాస్త్రం లాంటి అవకాశం వచ్చింది. పదండి వెళ్దాం, దాని పని పడదాం. పదండి పదండి వెళ్దాం. స్నేహ, మొన్న వచ్చిన రెస్టారెంట్కి మళ్ళీ తీసుకొచ్చా. అంత బాగా నచ్చిందా నీకు? అక్కని బావని ఇక్కడికి రమ్మని చెప్పాను. అవునా? మంచిది మంచిది. మనకు తెలిసిన హోటల్ కాబట్టి మన పని ఈజీ అవుద్దా? ఇక్కడ కూర్చున్నా. పదండి పదండి రండి. అక్కకు ఫోన్ చేసావా స్నేహ? చేశానమ్మా, దగ్గరలోనే ఉన్నారంట. ఏంటో సొంత వాళ్ళమై ఉండి కూడా ఇలా పరాయి వాళ్లలా చాటుమాటుగా కలవాల్సి వస్తుంది. ఎన్నాళ్ళిలా? బాధపడకండి అత్తయ్య, రోజులన్నీ ఒకేలా ఉండవు. మన అందరం కలిసి ఆనందంగా ఉండే రోజు త్వరలోనే వస్తుంది. ఇలా ఎన్నాళ్ళు ఉండదు. నాయుడు బావా, ఒకవేళ అర్జున్ బావ మనల్ని చూసి ఏదైనా గొడవ జరిగినా నువ్వు కాస్త ఓర్పుగా ఉండు. బాలేటిదను స్నేహ. అర్జున్ ఎవరో నా బెదరు, నాకు అన్నలంటాడు. అర్జున్ ఏమన్నా అంటే నేనెందుకు కోపడతాను? ఓ మాట అంటే పన్నండి. ఇదిగో ఆ రోజంటే నీ మీద కోపగించుకున్నారు కాబట్టి నాకు కోపం వచ్చింది. అదే నన్ను ఏమన్నా ఉంటే అసలు కోపం నేను. నువ్వు బంగారానివి నాయుడు బావా, చదువుకొని పట్టభద్రుడివి. ఊరుకోండి అత్తయ్య, మీరు మరీ నువ్వు పొగడతలో. నేను బంగారం ఏంటి? ఆ మాటకొస్తే అర్జున్ ఎంత బంగారం? నాకన్నా గొప్పడు అర్జును. ఇదిగోండి, అపర్ణ పార్వతీదేవి అయితే అర్జును పరమశివుడు. వెల్కమ్ సార్. వెల్కమ్ మేడం. అక్కొచ్చింది. అపర్ణ, అక్క. వెల్కమ్ సార్. యా, అర్జున్, ఇటు ఇక్కడ కూర్చుందాం. సరే. కాసేపు వెయిట్ చేయండి, రెస్ట్ రూమ్ దగ్గర కలుద్దాం. ఏంటి అపర్ణ? ఏం లేదు అర్జున్, ఏదో మెసేజ్. సరే, ఏం తింటావు చెప్పు. ఏం వద్దు. అదేంటి, తినడానికే కదా రెస్టారెంట్కి వచ్చింది. కాసేపు కబుర్లు చెప్పుకుందాం, తర్వాత ఆర్డర్ చెప్దాం. స్నేహ, అత్తయ్య తినడానికి ఏమన్నా చెప్పండి. నాకేం వద్దు నాయుడు బావా. ఏం వద్దా? నాకు కూడా ఆకలిగా లేదు. అపర్ణ చూడగానే కడుపు నిండిపోయిందండి.
అలా అయితే ఈ హోటల్కి ఎంత నష్టం. ఈ సెటప్ అని చూసారా, మనం ఏం తినలేదనుకోండి పాప ఇదంతా ఎలా రన్ చేస్తాడు. అందులోను ఈరోజు మా పిల్ల రోజు కదా అత్తయ్య, తినాలి మరి. మీరు ఊరుకోండి, వేడివేడిగా నేను తెప్పిస్తాను. ఇదిగో బాబు, ఇటు ఇటు రావా. చెప్పండి సార్. ఇక మీ హోటల్లో ఉన్న స్పెషల్ అన్నింటిని వేడివేడిగా అన్ని తీసుకొచ్చాయి, మీ ఊళ్ళో బయటికి వెళ్ళి వస్తాం. అలాగే సార్. కబుర్లు చెప్పుకుందాం అని చెప్పి కామ్గా ఉన్నావేంటి? మాట్లాడు. ఆర్డర్ చెప్పు అర్జున్. అదేంటి ఇందాక వద్దన్నావు? ఇప్పుడు ఆకలిస్తుంది. మీ ఆడవాళ్ళు ఉన్నారే, అర్థం చేసుకోవడం చాలా కష్టం. వెయిటర్, పదండి. నేను హ్యాండ్ వాష్ చేసుకొస్తాను. ఓకే వెళ్ళు. వెయిటర్, సార్ ఆర్డర్ ప్లీజ్ సార్. అదిగో అపర్ణ. వజ్రాల వడగళ్ళు సిరిజల్లు కురవాల తారంగవాడే ఈ కేరింతల్లోన ఈ పంచకా పంచకే కంచెలున్న గర్భాల ఈ స్నేహ అక్క, మడలు దాటి సయ్యాటలీయాల మా చలిమి చాటించగా ప్రతి పల్లె ఈ సంబరం ఎలా ఉన్నావు అక్క? నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? అమ్మా, మేం బాగున్నాం అమ్మా. నాయుడు బావా ఎలా ఉన్నారు? నాకేంటి అపర్ణ, సూపర్. నువ్వు బాగున్నావు కదా? నువ్వు బాగున్నావమ్మా. నీ ఆరోగ్యం ఎలా ఉంది? నా మనసంతా మీ వైపే ఉందమ్మా. మా దిగులంతా నీ గురించే. రోజు నిన్నే కలవరెత్తా ఉంటుంది అపర్ణ. ఆ గొడవ జరిగినప్పటి నుంచి కొంచెం ఎక్కువైందనుకో. నన్ను క్షమించక్క. ఆ రోజు నేను అలా ఆవేశపడకుండా ఉండాల్సింది. తప్పు మా వైపు కూడా ఉంది. నన్ను కూడా క్షమించాలి. రామలక్ష్మణుల్లాంటి అక్క చెల్లెళ్ళు అనవసర అపార్థాల వల్ల విడిపోవాల్సి వచ్చింది. ఇలా దొంగచాటుగా కలుసుకోవాల్సిన కర్మ పట్టింది. బాధపడకండి అత్తయ్య. కావాలంటే చెప్పండి, ఇప్పుడేళ్ళు అర్జున్కి క్షమాపణ చెప్పి అక్క చెల్లినదని కలిపేస్తాను. వద్దు నాయుడు బావా. అర్జున్ కోపం ఇంకా తగ్గలేదు. పైగా మీరు ఇలా వచ్చినట్టు అర్జున్కి తెలీదు. మళ్ళీ గొడవలు అవుతాయి. వద్దు. అమ్మా, మీరేంటి ఇక్కడ? అపన్న గుళికలు ఇచ్చిందిగా, అవి బాగా పనిచేస్తున్నాయి. కాళ్ళ నొప్పులు తగ్గాయి, ఆకలి పెరిగింది. అందుకే వచ్చావు తిందామని. అవునా? సరే కూర్చోండి, అందరూ కలిసి భోంచేద్దాం. అవును తమ్ముడు, అపర్ణ ఎక్కడా? ఇప్పుడే హ్యాండ్ వాష్ చేసుకుంటానని వాష్రూమ్కి వెళ్ళిందక్క. చేతులు కడుక్కోవడానికి వెళ్ళిందా లేక చేతులు కలపడానికి వెళ్ళిందా బావా? ఏం మాట్లాడుతున్నావు ఇందు? అక్క ఎక్కడికి వెళ్ళిందో చూపిస్తాను, రా బావా. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ నాయుడు బావా. థ్యాంక్స్ అపర్ణ. మీ పెళ్లి రోజున నా చిన్న కానుక. ఏంటి బహుమానమా? ఏంటిది? నాయుడు బావా, స్నేహ. అయ్య బాబా, ఆడవాళ్ళంగరం ఇది. మీరిద్దరూ రింగ్స్ మార్చుకోవాలి. ఓ అదే విషయం. అయ్య బాబోయ్, బాగా అరేంజ్ చేసావు. ఎంత నీ తెలివే. చేయబడి స్నేహ.
బాగుంది అపర్ణ, చాలా బాగుంది. థ్యాంక్స్ అక్క. అపర్ణ, నువ్వు ఇలాంటి పని చేస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు. నన్ను ఇలా మోసం చేయడానికి నీకు మనసులో అవుతుంది. అర్జున్, అది మాట్లాడక అపర్ణ. నిన్ను ఎంతగానో నమ్మాను, ఎంతగానో ప్రేమించాను. కానీ నువ్వు నన్ను అవమానించిన వాళ్ళతో చేతులు కలుపుతున్నావు. నన్ను నానా మాట్లాడిన వాళ్ళతో మాట్లాడుతున్నావు. జన్మలో మళ్ళీ ఎవరు మొహం చూడకూడదనుకున్నానో వాళ్ళనే కలిసావు. అంత ఘోరమైన తప్పు మేమేం చేసాం అల్లుడు గారు? ఏం చేశారా? ఆ రోజు ఏం జరిగిందో అంతా మర్చిపోయారమ్మా. నా కొడుకుని అనరాని మాటలు అన్నారు, కాలర్ పట్టుకున్నారు. ఈ ఇంటల్లుడని కూడా చూడకుండా అందరి ముందు అవమానించారు. అదంతా కావాలని జరగలేదు కదా వదినా. ఆవేశంలో మాట పెరిగింది. ఆయన అన్నదెవరు, అనిపించుకున్నదెవరు అంతా మనవే కదా. దెబ్బ తిన్నవాడికున్న నొప్పి దెబ్బ కొట్టిన వాడికి ఎందుకుంటుంది? అంతా మనమే అనుకోవడానికి. ఆ రోజు అందరూ ఆవేశపడ్డామండి. ఏ ఒక్కరో తప్పు చేయలేదు. కావాలంటే చెప్పండి, అర్జున్కి ఇప్పుడే నేను క్షమాపణ చెప్పేస్తాను. గొడవ అంతా ఆగిపోద్ది, అంతే. అందరూ కలిసిపోతాం. కుళ్ళిపోయిన అన్నం పారేయడానికి తప్ప తినడానికి పనికిరాదన్నట్టుగా మీ సారీలు ఇప్పుడు పనికిరావు. తప్పు చేయకపోయినా క్షమాపణ చెప్తున్నా తన సంస్కారం కూడా పనికిరాదా బావా? తోటి అల్లుడై కూడా నీ ముందు తల ఉంచుతున్నాడే, ఆ మంచితనం కూడా పనికిరాదా? ఇప్పుడేంటి? నీ మొగుడు మంచోడు, సంస్కారవంతుడు, నా తమ్ముడు కాదు, అంతేగా? నా చెల్లెలు అలా ఏమీ అనలేదు కదా. అన్నవి విన్నవి చాలు. నా కొడుకు మీరేపాటి గౌరవ మర్యాదలు ఇస్తున్నారో అర్థం చేసుకోలేనంత పిచ్చివాళ్ళమేం కాదు మేము. నిజంగా మీకు వాడి మీద గౌరవమే ఉంటే ఇదంతా వాడికి చెప్పి చేస్తుండేవాళ్ళు. వాడి కన్ను కప్పి ఇలా చాటుమాటుగా కలిసేవాళ్ళు కాదు కదా. మొదట్నుంచి వాణ్ణి మోసం చేస్తూనే ఉన్నారు, వెర్రోని చేసి ఆడుకుంటున్నారు. ఇలాంటి భర్త దొరికితే రోజు కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకోవాలి. ఇలా నిప్పులు పోస్తున్నారేంటి? నువ్వు మాట్లాడుకో. నువ్వే మాట్లాడకుండా బయలుదేరపర్ణ. అర్జున్, నాపై నీకేమాత్రం గౌరవం ప్రేమ ఉన్నా నాతో బయలుదేరు. వస్తావా రావా?